అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం అండి. ఎవరికి కదా ఇష్టం ఉండదు ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి, మనది అనే ఒక గుర్తింపు ఉండాలి. మేము, మనము, మన ఫ్యామిలీ అనేది అందరికీ ఉంటది కదండీ. అంటే ఎన్ని రోజులని ఒక అద్దింట్లో ఉంటాం చెప్పండి. అద్దింట్లో ఉండే అన్ని రోజులు మన ఇల్లు అయితే అవ్వదు కదండీ. సో, మనకే అనేది ఒక సెపరేట్‌గా మన ఇల్లు, మన ఫ్యామిలీ. ఇప్పుడు మేము నలుగురం ఉన్నామా? మేము నలుగురం ఒక ఫ్యామిలీ. నేను, మా మమ్మీ, మా డాడీ, మా రాజేష్. సో, మా నలుగురికి స్వతంత్రత, మేము నలుగురం ఉండాలి అని ఎవరికైనా అలాగా ఆశ అయితే ఉండే ఉంటది కదండీ. సో, అందుకే ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మేము ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో, ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలంటే మనకు ఒక సోర్స్ ఆఫ్ నీడ్ అయితే ఉండాలి కదా. ఇప్పుడైతే వాటర్ కోసం అయితే ఈ అంకుల్ ఇలా పుల్లలు పట్టుకున్నారు కదండి. సో, దీంతో పాటు వాటర్ ఎక్కడొస్తుంది అనే మార్క్ అయితే వేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూడండి, గమనించండి. మీరు వాటర్ అనేది ఎప్పుడైనా అంటే బోర్ తీస్తున్నాం అనమాట మేము. సో, ఇది ఎప్పుడు ఎక్కడ తీయాలంటే ఈశాన్య దిక్కులోనే తీయాలన్నమాట. ఈశాన్య దిక్కులోనే, ఇదొక్కటి గుర్తుంచుకోండి. సో, మాకైతే లక్కీలీ ఈశాన్య దిక్కులోనే దొరికిందనమాట. సో, ఇక్కడ అంకల్ అయితే చుట్టూరు అంటే మాదొచ్చేసి, అంటే మా గురించి నేను చెప్తానులేండి, మేము ఎలా ఈ సైట్ కొన్నాము ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను. సో, యాక్చువల్లీ ఇక్కడైతే సోర్స్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా ఇక్కడ వస్తుంది. ఒకవేళ బోర్ ఏమైనా తీస్తే ఆ వీడియోస్ నెక్స్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. సో, ఇక్కడ తీస్తే ఎక్కువగా వస్తుంది అని అంకల్ ఇలా పుల్లలతో చేస్తున్నారు. కొంతమంది ఇలా కాకుండా కొబ్బరికాయ ఉంటుంది కదండి. సో, కొబ్బరికాయతో కూడా కొంతమంది టెస్ట్ చేస్తారనమాట. సో, అది నాకు కరెక్ట్గా తెలీదు వాళ్ళు కొబ్బరికాయతో ఎలా టెస్ట్ చేస్తారనేది. సో, అంకల్ అయితే పుల్లలతో పాటు తీశారనమాట. సో, ఈ పుల్లలది తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈరోజు చూసేస్తాము, ఇదే ఎగ్జాక్ట్ పాయింట్ అని తెలియదు కదా. సో, దానికోసం ఏం చేస్తున్నారంటే ఇక్కడైతే ఒక మార్కింగ్ అనేది అయితే వేస్తున్నారనమాట. సో, ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టుకుంటామంటే మనకి సోర్స్ ఆఫ్ అంటే ఒక ఇంటికి అవసరమైంది ఏంటంటే నీరు. కాబట్టి నీటిని మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. అంటే ఒకే పాయింట్ దగ్గర ఎన్నిసార్లు అది ఫ్లిప్ అవుతుంది, ఈ పుల్లలు చూపిస్తున్నారు కదా. సో, అది ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో ఉంది, కొద్దిగా అటు ఇటు కాకుండా కరెక్ట్గా పాయింట్ వేసుకున్నట్టు మీరు చూసుకోండి. ఒకవేళ మీకు రాదనుకోండి, ఎవరికైతే వస్తుందో వాళ్ళ దగ్గర ఇలాగ వేయించుకోండి. కొంతమంది పుల్లలతో వేస్తారు, కొంతమంది కొబ్బరికాయతో కూడా వేస్తారు. కొబ్బరికాయది నాకు తెలియదండి, కాకపోతే ఈ అంకల్ పుల్లతో వేశారు. ఇంకొకటి ఇక్కడ కొద్దిగా ఏదో ఒక మార్క్ కోసం అయితే ఇలా ఉంచుతున్నారనమాట. ఇలా మార్క్ కోసం ఈరోజు మేము ఉంచేసాం అనుకోండి, పిల్లలు ఇక్కడ చాలామంది ఆడుతుంటారనమాట ఈ ఏరియాలో, ఇప్పుడు మా సైట్లో. సో, అందరు కాలుకి గుచ్చుకుంటుంది అని చెప్పేసి మా డాడీ ఇంకా అంకల్ ఏం ప్లాన్ చేశారంటే ఏదో ఒకటి కవర్ చేసేద్దాము అని ప్లాన్ చేశారు. సో, ఇంకొకసారి అంకల్ అక్కడే టెస్ట్ చేస్తున్నారు, మీ కళ్ళ ముందే టెస్ట్ చేస్తున్నారు చూడండి. వేరే ఎక్కడ లెగట్లేదు ఆ పుల్లలు అనేవి, ఎగ్జాక్ట్ అక్కడ మాత్రమే లెగుస్తుంది కదా. సో, ఆ ఏరియాలోనే మనం అనేది ఆ బోర్ అనేది తీసుకోవాలి. అది వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో కాకపోతే అప్కమింగ్లో అయితే నేను కంటిన్యూస్గా మేము పెడుతూ ఉంటాను. మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకోసమే అండి. ఎందుకంటే నేను లైన్ బై లైన్ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. చూడండి, ఇలా పిల్లలు ఎవరైనా ఆడుకున్నప్పుడు అది తగిలేస్తుంది అనుకొని ఇలా మేము కవర్ అయితే చేసామన్నమాట. సో, ఇల్లుకి వాటర్ అనేది మొత్తం తీసాం. చూడండి, మా సైట్ ఇలా ఉందన్నమాట. పోతూ పోతూ ఎలా ఉంటుందనేది మీరే చూస్తారు. సో, స్టార్టింగ్లో అయితే ల్యాండ్ అయితే ఇలా క్లియర్గా సాఫీగా ఉంది, గ్రీనిష్గా. సో, మా ఎదురు బిల్డింగ్లోను కొత్తగా ఒక అంకల్ కడుతున్నారు. సో, వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా మాకు పరిచయం అయ్యారు. ముందుకు చూపిస్తాంలేండి. సో, ఇప్పుడైతే ప్రజెంట్ ఏమైందంటే, ఒక ఇల్లు కడతారు అంటే సైట్ ఇలా ఇంజనీర్స్ అనేది రావాలన్నమాట. సో, సైట్ ఇంజనీర్స్ వచ్చి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారు. సో, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సైట్ మెజర్మెంట్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ప్లాట్స్ అనేవి వేస్తారు కదా. సో, ఇంజనీర్ ప్లాట్ చేసినప్పుడు ఇవి సైట్ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకొచ్చేసి మా రాజేష్ ఉన్నాడు కదా. సో, మా రాజేష్ వాళ్ళ ఫ్రెండ్సే అనమాట వీళ్ళు, సివిల్ ఇంజనీర్స్. సో, వీళ్ళు వచ్చేసి మాకు చేసి ఇచ్చారు కాబట్టి కాస్త తక్కువ డబ్బులకి అయిపోయిందనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మీరు అనుకుంటున్నారేమో బెంగళూరులో వీళ్ళు ఒక ప్లేస్ తీసుకున్నారు, మేబీ వీళ్ళ దగ్గర చాలా ఉంది అని అనుకుంటున్నారేమో. కానీ అది కంప్లీట్గా కాదండి. మేము చాలా ఇయర్స్ బ్యాక్, అంటే నేను ఒక 3rd స్టాండర్డ్ ఆర్ 2nd స్టాండర్డ్ ఉన్నప్పుడు మా మమ్మీ డాడీకి ముందు వస్తుంటారు ఒక అంకల్. సో, వాళ్ళకి నేను చెప్తానులేండి, వాళ్ళు చాలా మాకు హెల్ప్ చేస్తారనమాట. సో, వాళ్ళు ముందుకు వెళ్తే మీకు వాళ్ళు ఎవరనేది పరిచయం అయిపోతుంది. మాతోనే మీరు ఉంటారు కదా వీడియోలో, మీకు తెలుస్తుంది అనమాట. సో, ఏమంటే
ఆ అంకుల్ వాళ్ళు తీసుకున్నారు, మేము తీసుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు లైన్‌గా ఉండే అక్కడ సైట్స్ గ్రీనిష్‌గా ఉంది కదా! అందరూ అక్కడే తీసుకున్నారనమాట. ఈ సైట్ తీసుకోవడానికి చెప్పాను కదా! నేను థర్డ్ స్టాండర్డ్ ఆర్ సెకండ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు కొన్నారనమాట. యాక్చువల్లీ మా డాడీ అంత డబ్బులు లేదు అంటే ఆ కాలంలో అంత డబ్బులు లేదు. సో, మనం హాఫ్ సైట్ తీసుకుందాము. హాఫ్ సైట్ అంటే 15, 40 అనమాట. పొడవుగా 40, 15 ఇలా విడ్త్. అయితే మా మమ్మీ చెప్పారు, "ఎంత కష్టమైనా పర్లేదు. నేను అస్సలు శారీసే అడగను. అలా అంటే ఆడంబరాలు ఏం లేకుండా నేను సింపుల్‌గానే ఉండి ఇల్లుని నార్మల్‌గా మేనేజ్ చేసుకుంటాను. ఎక్కువగా ఏం డిమాండ్ చేయనని" చెప్పి, ఎంత కష్టమైనా పర్లేదు పెద్ద సైటే కొనేద్దాము. అంటే 30, 40 కొనేద్దాము. అది కంప్లీట్ ఒక సైట్ కదా! సో, ఒక సైట్ కొనేద్దామని చెప్పి మా మమ్మీ అప్పుడు పట్టారు కాబట్టి, ఇంకా మా డాడీ ఏమైనా పర్లేదులే కొనేద్దామని చెప్పి అప్పుడు ఇద్దరూ చాలా కష్టపడి ఈ ఏరియాలో 30, 40 సైట్ అయితే అప్పుడు కొన్నారనమాట. సో, మేమేమనుకున్నామంటే మా దగ్గర అప్పుడు జస్ట్ కొనేసాం అంతే గాని కట్టే ఆలోచన అయితే అప్పటికైతే మనకు లేదనమాట. సో, మా డాడీకి లాస్ట్ ఇయర్ రిటైర్ అయిపోయింది. సో, రిటైర్ అయ్యాక మనము కంటి ముందు మనకు మేమే కట్టించుకుందాం అని చెప్పి మేమేం చేస్తామంటే ఒక మేస్త్రిని ఉంచి మెటీరియల్స్ మొత్తం మేమే వేస్తూ ఒక ఇల్లు అయితే కట్టిస్తున్నాము. సో, మీరు స్టే ట్యూన్ అయ్యి ఉంటే నేను విత్ అమౌంట్, విత్ ప్రైస్ మేము ఎలా కొంటున్నాము, ఇప్పుడు ప్రెజెంట్ కాస్ట్ ఎంత ఉంది, అవన్నీ కంప్లీట్ ఒక డీటెయిల్ సెపరేట్ ప్లేలిస్టే చేసేస్తాను ఈ వీడియోలో. కాకపోతే రెగ్యులర్ వ్లాగ్‌గా నేనైతే ఒకటి ఇప్పుడు ప్రెజెంట్ డైలీ బేసిస్‌గా ఒకటి వదులుతాను. దెన్ ప్లేలిస్ట్ అని చెప్పాను కదండీ! దాని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే అట్‌లీస్ట్ మేము ఇల్లు కట్టింది హాఫ్ క్లియర్ అయితే అప్పటికి నేను మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు కట్టినప్పుడే సగం చెప్పేసాననుకోండి, తర్వాత మీకు సగం అయిపోతది. కాబట్టి నేను ఇల్లు అనేది ఒక్క ఫ్లోర్ గానీ అలా వస్తే మీకు కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. సో, అంతవరకు నేను రోజు రొటీన్ వ్లాగ్ లాగా ఒక్కొక్కటే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మేమైతే ఇది చాలా కష్టపడి కొన్నదనమాట ఆ టైంలోనే. కానీ ఇప్పుడు మాకెలా అనిపిస్తుందంటే రిటైర్ అయిపోయాము, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి అనే చింత లేకుండా ఇప్పుడు ప్రెజెంట్ అయితే అదొక్క మనసుకైతే నెమ్మది కట్టింది. అంటే ఎవరికైనా అంతే కదా! ఇప్పుడు ఒక్కసారి రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అనేది ఆలోచన అంటే సెకండ్ థాట్ అయితే చాలామందికి అది బాధ కలిగిస్తూ ఉంటుంది. కాకపోతే మాకు అప్పుడెప్పుడో మేము ఫ్యూచర్ ప్లాన్ వేసుకొని మా మమ్మీ డాడీ కొన్నందుకు ఇప్పుడు మాకు అది ఒక ధైర్యం అనమాట. పోన్లే రిటైర్ అయిపోయాము, ఒక ఇల్లు అయితే ఇక్కడ కట్టుకోవచ్చు అని చెప్పి మేము అద్దె ఇంట్లోనే ఉంటూ అంటే అద్దె ఇల్లు ఈ సైట్ ఉందా, ఈ సైట్ పక్క ఇల్లే మాదనమాట. సో, మేము పైనుంచి ఇంటి నుంచి కూడా మనం చూడొచ్చు అనమాట. సో, అందుకే చెప్తున్నాను, ఎవరైనా కానీ ఇప్పటి నుంచే ఫ్యూచర్ ప్లాన్ని చేసుకోండి. మేము సెకండ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఫ్యూచర్ ప్లానింగ్ చేసినందుకు ఇప్పుడైతే ఈ సైట్ తీసుకొని ఇప్పుడు ఇల్లు అయితే కట్టిస్తున్నాం అనమాట. సో, మీరు మా వీడియోస్ని చూస్తూ లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇష్టం ఉంటేనే మీరు కంటిన్యూ చేయొచ్చండి. నేను చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు ఇస్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు కడితే. ఓకేనా అండి? నెక్స్ట్ వీడియోలోనే కలుద్దాం.